మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ఈ 2026వ సంవత్సరం మట్టలాదివారపు ఆరాధనలో మనందరినీ పాలు పంపులు పొందులాగున దేవుడు తన కృపను చూపినందుకై, అలాగే తన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడొచ్చిన మీ అందరికీ ప్రోపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకు ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. మొట్టమొదటిగా సెయింట్ థామస్ లూథరన్ సంఘం అంతటికి, కుటుంబాలకు నా తరఫున, నా కుటుంబం తరఫున మట్టలాదివారం శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ దినం ఏర్పరచబడిన లేఖన భాగాలను చదువుగా విన్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు, అలాగే పత్రిక పాఠ్యభాగంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-11 వచనాలు, అలాగే సువార్త పాఠ్యంగా మార్కు సువార్త 14వ అధ్యాయం 3-9 వరకు ఉన్న లేఖన భాగాలను మనం చదివాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశము క్రీస్తుకు ఆహ్వానం. క్రీస్తుకి ఆహ్వానం. గమనించండి, ఈరోజు మట్టలాదివారం కనుక ఈ ఆదివారంలో మరి మనము జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు మరి తన జీవిత కాలం అంతట్లో కూడా 3 పరిచర్యలు చేశాడు. 3 పరిచర్యలు ఏంటి అని అంటే, జూడియన్ మినిస్ట్రీ, అలాగే పెరియన్ మినిస్ట్రీ, అలాగే గలిలయన్ మినిస్ట్రీ. ఈ 3 పరిచర్యలు యేసు ప్రభు వారు చేశారు 3.5 సంవత్సరాల్లో. ఈ 3 పరిచర్యల్లో యోదయ పరిచర్య, గలిలయ పరిచర్య, సమరయ పరిచర్య. అయితే యోదయలో ఉంది యెరూషలేము. గమనించాలి మీరు, యోదయలో యెరూషలేము ఉంది. యెరూషలేము పట్టణంలో కానివ్వండి, లేకపోతే యోదయలో కానివ్వండి, యేసు ప్రభు వారు ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఎందుకంటే యూదులు అయినటువంటి వారే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అలాగే సద్దూకయ్యులు. వీరు యేసు ప్రభు వారిని చాలా అనేక రకాలుగా ఆయన పరిచర్యను అడ్డగించాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు తన పరిచర్యను అక్కడ జరిగించాడు. అలాగే గలిలయలో, అలాగే సమరయలో కూడా పరిచర్య చేశాడు. అయితే ఈ పరిచర్య కార్యక్రమంలో ఆయన ఈ రోజు అనగా ప్రత్యేక మట్టలాదివారం నాడుకు ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభు వారు ఎన్నోసార్లు యెరూషలేము పట్టణాన్ని దర్శించాడు కదా. అయినప్పటికీ యెరూషలేము పట్టణానికి ఈ రోజు ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది, లేదా మట్టలాదివారం అని ఈ రోజు ఎందుకు అన్నామంటే, ఈ రోజే ఇంకా చివరిసారి యేసు ప్రభు వారు ఈ యెరూషలేము పట్టణాన్ని దర్శించడం. తర్వాత ఈ రోజు నుంచి పరిశుద్ధ వారం ప్రారంభమవుతుంది. తర్వాత మహాశుక్రవారము, అలాగే పునరుత్థానము. కనుక ఈ రోజు చివరిసారి ఆయన యెరూషలేము పట్టణాన్ని దర్శించాడు. ఎందుకనంటే దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ఈ చివరి వారం అంతా కూడా యెరూషలేము పట్టణంలోనే ఉండాలి. కనుక ఈ రోజు ఆయన యెరూషలేము పట్టణంలోని ప్రవేశిస్తున్నప్పుడు ఆయనను ప్రజలందరూ, ఆ పట్టణపు ప్రజలు, యూదులైనటువంటి వారందరూ కూడా ఆయనను చాలా గౌరవంగా పట్టణంలోనికి ఆహ్వానించడం జరిగింది. అలా ఆహ్వానించే క్రమంలో వారు ఏం చేశారంటే, ఖర్జూరపు బట్టలను పట్టి ఆయనకు మార్గ మధ్యంలో వాటిని పరుస్తూ, అలాగే వారి బట్టలన్నీ కూడా అక్కడ పరిచి యేసు ప్రభు వారిని ఆహ్వానించినట్లుగా మనం చూస్తాం. అలాగే ప్రభు పేరట వచ్చువానికి జయము, హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ యేసు ప్రభు వారిని ఆ పట్టణంలోనికి తీసుకుని వెళ్ళడం మనం లేఖనాల్లో చదివాము. అయితే ఈరోజు లేఖన భాగాల్లో ప్రత్యేకంగా మనము జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన వచనాన్ని మనము నెరవేరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ మట్టలాదివారాన్ని చాలా రకాలుగా పిలుస్తారు. మట్టలాదివారము అనే మట్టలాదివారానికి ఇంకొక పేరు హోసన్న ఆదివారం, అలాగే ఇంకొక పేరు పుష్ప పస్కాదివారం, పుష్ప పస్కాదివారం, అలాగే మరొకటి పరిహారాదివారం అని కూడా ఈ ఆదివారాన్ని పిలుస్తారు.
అయితే ఈ మట్ల ద్వారానికి ఆ ప్రత్యేకత, యేసు ప్రభు వారు చివరిగా ఆ పట్టణంలోనే ప్రవేశించడం కనుక ఆ పట్టణము దేవుణ్ణి ఎలాగైతే స్వీకరించిందో, ఎలాగైతే ఆహ్వానించిందో, అలాగ మనము కూడా దేవుణ్ణి మన హృదయాల్లోనికి, జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, సంఘంలోనికి ఆహ్వానించుకోవాలన్నది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. కాబట్టి పాత నిబంధనలో చదివినట్లుగా చూస్తే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. గమనించాలి, ఇక్కడ 9వ వచనంలో దేవుని యొక్క మొదటి రాకడలో జరుగుతున్న విషయాన్ని, జరగబోయే విషయాన్ని, యేసు ప్రభు వారు గూర్చిన ప్రవచనాన్ని మరి దేవుడు జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, బబులోను చెరలో నుంచి అప్పుడే విడుదలై వచ్చారు యూదులు. బబులోను చెరలో నుంచి అప్పటికే వారు నిరుత్సాహంతో, నిస్పృహతో, నిరాశతో ఉన్నారు. వారికి దుఃఖము, బాధ ఉంది వారి హృదయాల్లో. అలాంటి సందర్భంలో దేవుడు ఒక ఆశాజనకమైన సందేశాన్ని అందిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో యెరూషలేము, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. అంటే ఇప్పటి వరకు మీరు చెర అనుభవించారు, మీరు దుఃఖాన్ని అనుభవించారు, బాధను అనుభవించారు, మరి ఎంతో శ్రమలు పడ్డారు. కానీ ఈసారి మీరు సంతోషించవచ్చు, ఉల్లాసంగా ఉండొచ్చు. ఎందుకనంటే త్వరలోనే మీ రాజు మీ వద్దకు వస్తున్నాడు. ఎప్పటిదాకా ఎంతో మంది రాజులు మిమ్మల్ని చెరగొనిపోయారు, హింసించారు, మీ నివాసాలను పాడు చేశారు, మీ పిల్లల్ని చంపారు, అలా మీ కుటుంబాలను పాడు చేశారు. కానీ ఇప్పుడైతే మీకోసం ఒక రాజు వస్తున్నాడు. ఈ రాజు భూరాజుల వంటి రాజు కాదు, ఎప్పటి వరకు మీరు చూసిన రాజుల వంటి రాజులు కాదు, మిమ్మల్ని పరిపాలించిన రాజుల వంటి రాజు కాదు, మిమ్మల్ని చెరగొనిపోయిన రాజుల వంటి రాజు కాదు ఈ రాజు అని ఒక ఆశాజనకమైన సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు, యెరూషలేము, సియోను పట్టణ ప్రజలకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా నీ రాజు మెస్సియానిక్ మెసేజ్, ఇది మెస్సియానిక్ ప్రొఫెసీ. ఈ మెస్సియాను గూర్చిన ప్రవచనాన్ని దేవుడు వారికి తెలియజేశాడు. అయితే మీ రాజు, ఈరోజు మీకు రాజుగా ఉండబోయే రాజు రాబోతున్నాడు కదా, ఆ రాజు గుణ లక్షణాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఆయన నీతిపరుడు. ఎవరు? ఆయన నీతిపరుడు. ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటే లోక సంబంధమైన రాజ్యంలో ఉండదు. ఆయన రాజ్యంలో నీతి, న్యాయం ఉంటుంది. అన్యాయం జరగటానికి అవకాశం ఉండదు, అన్యాయం జరగటానికే అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటారంట? నీతి న్యాయాలు కలిగిన రాజ్యం ఉండాలి అనుకుంటారు. ఏ అధికారం ఉన్నా, ఎవరి అధికారంలో ఉన్నా ఏం కోరుకుంటాం? నీతి న్యాయాలు కలిగిన రాజ్యం ఉండాలి కదా, అన్యాయం, అక్రమం జరగకూడదు రాజ్యంలో, పరిపాలనలో అనుకుంటాం. కానీ భూమి మీద ఏ పరిపాలన అయినా చూడండి, ఇప్పటిదాకా ఏ పరిపాలనలోనైనా అన్యాయం ఉంది, అక్రమం ఉంది, అలాగే ఫేవరెటిజం, బంధుప్రీతి ఉంది, ఇలా అనేక రకాలుగా అవకతవకలు ఉన్నాయి భూమి మీద రాజ్య పరిపాలనలో, అధికారంలో. కానీ ఈ రాజు ఎలాంటి వాడట? నీతిపరుడు. అంటే నీతి న్యాయాలతో పరిపాలిస్తాడు. ఈయన రాజ్యంలో అన్యాయానికి అసలు అవకాశమే లేదు, అన్యాయానికి అసలు అవకాశమే లేదు. అందుకని ఆయన ఎలాంటి వాడట? నీతిపరుడని. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అతని దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. గమనించారా? మరి ఆయన పరిపాలన ఎలా ఉంటుందట? యోధా వారు నిర్భయంగా ఉంటారట, ఇశ్రాయేలు వారు సంతోషంగా ఉంటారట. అంటే పరిపాలన బాగుంటే ఆ రాజ్యము విలసిల్లుతుంది అనే విషయాన్ని చాలాసార్లు మనం విన్నాం. కానీ ఇహలోక సంబంధమైన రాజులు, అధికారులు, నాయకులైనటువంటి వారు ఇలాంటి పరిపాలన ఎవరు కూడా పరిపాలించలేదు. కానీ ఇప్పుడైతే
మీ కొరకు రాబోతున్న ఈ రాజు ఎలాంటి పరిపాలన చేస్తాడట? ఈయన పరిపాలనలో నీతి న్యాయాలు ఉంటాయి, ఈయన పరిపాలనలో సుఖ సంతోషాలు ఉంటాయి, ఈయన పరిపాలనలో భయం అనేది లేకుండా ప్రజలు జీవిస్తారు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో ప్రవచించబడింది. ఆయన నీతిపరుడే కాదు, అందుకని ఆయన మనకు నీతి అయి ఉన్నాడని కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 1 కొరింథీ పత్రికలో 31వ వచనం మనం చదువుతాం. అతడు మనకు అతిశయించువాడు అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనాయను. కాబట్టి ఆయన మనకి నీతి దయచేస్తాడట, మనందరినీ నీతిమంతులుగా చేస్తాడట, మనందరినీ నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి ఆయన నీతి పరిపాలన న్యాయముగా ఉంటది. ఆ న్యాయ పరిపాలనలో ఎటువంటి అన్యాయము జరగదని దేవుని వాక్యము ముందే తెలియజేస్తుంది. కాబట్టి ఆ రాజు నీతిపరుడు, తర్వాత రక్షణ కలిగిన వాడు, అనగా రక్షణ ఇచ్చేవాడు, రక్షణ తెచ్చేవాడు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకనంటే ఆయనలో రక్షణ ఉంది, ఆయన రక్షకుడు, అనగా యేసు అనగా రక్షకుడు. కనుక ఆయన తన ప్రజలందరినీ రక్షించేవాడు అని ప్రవచనం నెరవేరుస్తుంది. కనుక ఆయన రక్షణ తీసుకొస్తాడట. ఎలాంటి రక్షణట? కేవలము శత్రువుల నుంచో, బాధల నుంచో, వ్యాధుల నుంచో కాదట. ఆయన ఆత్మీయ రక్షణ కూడా మనకు దయచేస్తాడట. ఆయన ఆత్మీయ రక్షణ అంటే మన పాపముల నుండి కూడా మనల్ని రక్షిస్తాడు. ఎంత గొప్ప రాజు ఇప్పటి వరకు భూమి మీద పుట్టలేదు, త్వరలో ఆయన పుట్టి మీ అంతకు రాబోతున్నాడు అని జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ఎప్పుడో ప్రవచించాడు. కనుక ఈ రాజు నీకు నీతి న్యాయాలతో పరిపాలనిస్తాడు, అలాగే ఈ రాజు నిన్ను రక్షిస్తాడు, అనగా అన్ని రకాలుగా నీకు రక్షణ కలిగేలా చేస్తాడు ఈ రాజు అని దేవుడి వాక్యము తెలియజేస్తుంది. అందుకనే మనము గమనించాలి, ఆయన మనకు రక్షణ అనే బహుమానాన్ని తెచ్చే రాజట. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనిస్తే, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము కాగా అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము, అనగా యేసు ప్రభు వారు వస్తే మనకి నిత్య జీవం వస్తుందట. ఆయన తీసుకొచ్చే బహుమానం ఏంటంటే రక్షణ అనే బహుమానం. ఈ బహుమానాన్ని మనకి ఇవ్వటానికి ఆయన రాజుగా మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడని ఈ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన రాజుగా, నీతిమంతుడిగా, అలాగే రక్షణ తెచ్చేవాడిగా మన మధ్యలోకి వస్తున్నాడు. అయితే ఎలా వస్తున్నాడట? దీనుడై గాడిద పిల్లను ఎక్కి ఆయన మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఎందుకు గాడిదనే ఎక్కాలి, ఎందుకు దీనుడిగానే రావాలి అని అంటే, యెహోవా సంబంధమైన రాజులు ఎలా వస్తారట? గుర్రాల మీద, రథాల మీద, సైన్యాలతో, హంగు ఆర్భాటాలతో వస్తారు. వారు ఎందుకు వస్తారు? యుద్ధం చేయటానికి, ఒక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి, ఒక రాజ్యాన్ని నాశనం చేయటానికి, ఒక సైన్యాన్ని పాడు చేయటానికి. ఇలా భూలోకమైన సంబంధమైన రాజులు ఏం చేస్తారట? యుద్ధం కోసం రథాలను, గుర్రాలను ఎక్కొస్తే ఈ రాజు ఎలా వస్తున్నాడట? తనను తాను తగ్గించుకొని శాంతిని, సమాధానాన్ని స్థాపించడానికి దీనుడై వస్తున్నాడు. అందుకే గాడిదనెక్కి వచ్చాడు. గాడిద అనేది ఒక భారవాహక జంతువు, అనగా బరువులు మోసే ఒక జంతువు. ఎక్కి ఎందుకు ఆయన వచ్చాడు అని అంటే, ఈరోజు నిన్ను, నన్ను, మన పాపాలను, మన పాప భారం అంతా కూడా మోయటానికి తనను తాను దీనుడిగా తగ్గించుకొని వచ్చాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండే భాగ్యము, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చి తన్ను తాను రిక్తునిగా చేసుకోండి. ఇక్కడ దాసుని స్వరూపము, దీనుని స్వరూపము ఎందుకు ధరించవలసి వచ్చిందనంటే, ఆయన మనకు నాయకుడిగా కంటే ముందు సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభువు అంటాడు, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకే వచ్చాను అంటాడు. అంటే ఇప్పుడు కూడా ఒక నాయకుడు
ఎప్పుడు కూడా ఒక నాయకుడు లేకపోతే అధికారి లేకపోతే పరిపాలకుడు ఎప్పుడు కూడా సేవకుడుగా ఉండాలి. లోక మనుషులకు, లోక నాయకులకు లేకపోతే లోకాధిపతులకు దేవుడు ఇచ్చుచున్న సందేశం ఏంటంటే, నువ్వు నాయకుడివి అవ్వాలనుకుంటే, 10 మందిని నడిపించాలనుకుంటే మొదట నువ్వు సేవకుడిగా ఉండాలన్నది దేవుని యొక్క సందేశం. అందుకని ఆయన దీనునిగా, అందుకే ఆయన దాసునిగా, అందుకే ఆయన పరిచారం చేయటానికి లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అందుకే ఆయన దీనత్వము కలిగి, నేను సాత్వికుడును దీనుడును అంటాడు. మీ మీద నా కాడినెత్తుకోండి అంటాడు ఆయన మత్తయి సువార్తలో. ఎందుకన్నాడు అని అంటే, ఆయన తన రాజ్యములో వారసులుగా మీరు ఉండాలి, మనం ఉండాలి అని కోరుకుంటున్నాడు. మనందరము ఆయన రాజ్య వారసులుగా మారాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ఇక మునుపెప్పుడు కూడా లేనటువంటి, ఇక ముందెప్పుడు రానటువంటి ఒక గొప్ప రాజుగా మన మధ్యలోనికి వస్తున్నాడు. ఈ రాజు అందరి రాజుల కంటే భిన్నం. అందరి రాజులు యుద్ధాన్ని కోరుకుంటే, ఈ రాజు శాంతిని కోరుకుంటాడు. ఈ రాజు నీతి న్యాయాలను కోరుకుంటాడు. ఈ రాజు సమానత్వాన్ని కోరుకుంటాడు. ఈ రాజు రక్షణ అందిస్తాడు. ఈ రాజు ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాడు. అలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్యలోనికి మరి వస్తూ ఉన్నాడు అని ఈ ప్రవచనము మనకు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ గమనించాలి, ఇక్కడ 9వ వచనం 10వ వచనం చాలా వ్యత్యాసం కలిగి ఉంటది. ఎప్పుడు కూడా ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకున్నాం కదా. 9వ వచనము ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనము దూరంగా 2 కొండలు చూసాం అనుకోండి. దూరంగా 2 కొండలు చూస్తే మనకి ఇక్కడి నుంచి చూసేటప్పుడు కొండలు 2 పక్క పక్కన ఉన్నట్టుంటాయా? అవునా? ఎవరైనా చిన్నపిల్లలు స్కూల్లో కొండల బొమ్మలు వేయండి అమ్మా అంటే, ఇలా ఒక కొండ, ఇలా ఒక కొండ వేస్తాం, 2 పక్క పక్కన వేస్తాం. అవునా? అవునా కదా? మీరు చాలా చిరాకు ఉన్నట్టున్నారు. వింటున్నారా? పోనీ ఇంకో 10 నిమిషాల్లో అవగొట్టేద్దాం. జాగ్రత్తగా వినండి. దూరం నుంచి చూస్తే 2 కొండలు పక్క పక్కనే ఉన్నట్టు అనిపిస్తాయి కదా మనకి. వాస్తవం అంటారు అది. దగ్గరికి వెళ్తే 2 కొండలు చాలా దూరంగా ఉంటాయి. 2 కొండలకి మధ్యలో ఏముంటది? కొండ ఉందంటే కొండ తర్వాత ఏముంటది? లోయ ఉంటది కదా. అంటే 2 కొండల్ని ఏది వేరు చేస్తుంది? ఒక లోయ, ఒక అగాధం వేరు చేస్తుంది. కానీ దూరం నుంచి చూస్తే మనకు 2 పక్క పక్కన ఉన్నట్టుంటాయి. ఈ జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం పక్క పక్కనే ఉన్నాయి కదా అని వెంటనే జరుగుతాయి అనుకుంటాం మనం. కానీ 9వ వచనానికి 10వ వచనానికి ఎంత వ్యత్యాసం ఉందంటే, 9వ వచనము మొదటి రాకడ గురించి మాట్లాడితే 10వ వచనం రెండో రాకడ గురించి మాట్లాడుతుంది. అంత వ్యత్యాసం ఉంది రెండింటికి. 9వ వచనమేమో మొదటి రాకడ గురించి, 10వ వచనమేమో రెండవ రాకడ గురించి మాట్లాడతాడు. అందుకనే 9వ వచనంలో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే నెరవేర్చేశాడు. ఆయన యెరూషలేము పట్టణ జయప్రవేశం జరిగినప్పుడు యెరూషలేము ప్రజలందరూ కూడా ఆయనను గౌరవంతో, ఎంతో ప్రేమతో, భక్తితో ఆయనను ఆ పట్టణంలోనికి ఆహ్వానించారు. ఆ మట్టలాదివారపు ఆరాధన చాలా ఘనంగా జయోత్సాహంగా జరిగింది. అది మనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా నెరవేరినట్లుగా మనం చూస్తాం. అయితే 10వ వచనంలో మనం గమనించినట్లయితే 10వ వచనంలో చూస్తే చూడండి ఒకసారి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయను, సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు భూదిగంతముల వరకు అతను ఏదే కాలము రాబోతుంది. రాలేదు, ఇంకా రాలేదు. యూఫ్రటీస్ అని అంటే ఎక్కడ ఉంటది? యూఫ్రటీస్ ఎక్కడ ఉంటదట? యూఫ్రటీస్ ఏమో ఉత్తర దిక్కు, యెరూషలేమేమో దక్షిణ దిక్కు. అంటే ఉత్తరం నుంచి దక్షిణ వరకు, సముద్రం నుండి సముద్రం దాకా, భూదిగంతముల దాకా ఆయన పరిపాలించే రాజ్యం త్వరలో వస్తుంది. రెండవ రాకడలో ఇది సంభవిస్తుంది. అందుకే 9వ వచనానికి 10వ వచనానికి సంబంధం లేదు. 2 కూడా కాంట్రడిక్షన్ లా ఉంటాయి. 9వ వచనం మొదటి రాకడ గురించి మాట్లాడితే 10వ వచనం రెండో రాకడ గురించి మాట్లాడుతుంది. అందుకే ఆయన ఏమంటాడు, ఇక్కడ యుద్ధాలు లేకుండా చేస్తాను, యుద్ధాలు లేనటువంటి పరిపాలన జరిగిస్తాను, రథములుండో,
ఆయన రాజుగా రాబోతున్నాడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యూనివర్సల్ కింగ్డమ్ అంటే సార్వత్రిక రాజ్యం. అనగా ఏ భూరాజులు ఉండరు, ఏ అధిపతులు ఉండరు, ఏ నాయకులు ఉండరు, ఏ ప్రభుత్వాలు ఉండవు, ఏ రాజ్యాలు ఉండవు. ఆయన ఒక్కడే సర్వభూమిని పరిపాలిస్తాడు. ఆ రాజ్యము త్వరలో స్థాపించబడబోతుంది. ఆ రాజ్య స్థాపనకే రెండవ రాకడలో ఆయన మేఘారూఢుడై గనులను తీసుకొని మన మధ్యలోనికి రాబోతున్నాడు అన్న విషయాన్ని ఈ లేఖనం మనకు నేర్పుతూ ఉంది. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందట? యుద్ధాలనే ఉండవు, ఇంకా శాంతి, సమాధానము, సంతోషము, ఆనందమే ఆయన పరిపాలనలో ఉంటాయి, ఆయన రాజ్యంలో ఉంటాయి. అందుకనే మనం ఒకసారి యెషయా గ్రంథము రెండో అధ్యాయంలో ఒక మాట చదువుతాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 4వ వచనం చదివితే, ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ కట్టములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము కట్టమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకున్నట్టు మానివేయుదురు. గమనించారా? ఈరోజు మనం ప్రపంచంలో చూస్తే చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, అలాగే ఇరాన్, అలాగే రష్యా, ఉక్రెయిన్, అలాగే భారతదేశము, పాకిస్తాన్, ఇలాంటి యుద్ధాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఈసారి ఆయన రాజ్యంలో ఎలా ఉంటుందట? దేశం మీదకి దేశం యుద్ధం చేయరట. వారి యుద్ధ వస్తువులన్నింటినీ కూడా వేరొక ఉపకరణాలుగా మార్చేసుకుంటారట. ఇక యుద్ధం చేయడానికి కానీ ఎవడు కూడా ఆశ చూపించడట, నేర్చుకోవడానికి ఎవరు కూడా ఆశ చూపించరట. అలాంటి రాజ్యాన్ని దేవుడు స్థాపించడానికి రానై ఉన్నాడు. అయితే ఆ రోజు యెరూషలేము పట్టణానికి ప్రజలు ఎలాగైతే ఆయన ఆహ్వానించారో, జయోత్సాహంతో ఆయన ఎలాగైతే తీసుకుని వెళ్ళారో, ఈరోజు నీ జీవితంలోనికి యేసు ప్రభువుని అలాగ నువ్వు ఆహ్వానించాలి. ఆయన రాజ్యంలో నువ్వు వారసుడిగా ఉండాలి. ఆయన రాజ్యంలో నువ్వు జీవించాలి. నీ సంతోషాన్ని, ఆనందాన్ని, నీతిని, న్యాయాన్ని నువ్వు అనుభవించాలి. అలా అనుభవించాలంటే యేసు ప్రభువుని నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. యేసు ప్రభువుని జీవితంలోనికి ఆహ్వానించాలి, పిలవాలి. అలా పిలిస్తే ఆయన నీ జీవితంలో రాజుగా ఉంటే, ఆయన నీ జీవితంలో అధిపతిగా ఉంటే, ఆయన నీ జీవితాన్ని పరిపాలిస్తే ఖచ్చితంగా నీకు శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము ఇవన్నీ కూడా కలుగుతాయని దేవుని వాక్యము తెలియజేస్తుంది. పత్రిక పాఠ్యభాగాన్ని చూస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనకి 11వ అధ్యాయం అంతా కూడా, వాస్తవంగా హెబ్రీ పత్రికను రాసింది పౌలని చాలా మంది అనుకుంటారు. అయితే బైబిల్ పండితుల వాదన ఏంటి అంటే, కొంతమంది పౌలని చెప్తే కొంతమంది అంటారు పౌలు కాకపోవచ్చు, వేరొకరు ఎవరైనా అయి ఉండొచ్చు అని కొంతమంది పండితులు చెప్తారు. ఎవరు రాసినా కూడా పరిశుద్ధాత్మావేశం చేత లేఖనం రాయబడింది కాబట్టి ఈ హెబ్రీ పత్రిక మనకు చాలా ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుంది. అందుకే 12వ అధ్యాయం ప్రారంభానికి ముందు 11వ అధ్యాయం అంతా దేవుడు ఏం రాయించాడట? విశ్వాస వీరుల జాబితా ఉంటది. ఎవరు? ఏబేలు, నోవహు, అబ్రహాము, మోషే, దావీదు వంటి విశ్వాస వీరుల జాబితా ఉంటది. ఎందుకు ఇది రాయించాడంటే, అందుకనే 12వ వచనం ప్రారంభం కూడా ఎలా మొదలు పెడతాడు? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. గమనించారా? ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏ నేర్పాలనుకుంటున్నాడంటే, ఈ 11వ వచనాలలో రెండు ప్రాముఖ్యమైన మాటలు నేర్చుకోమంటున్నాడు. ఎందుకంటే నీ విశ్వాస జీవితం ఒక పరుగు పందెం అని మొదటిది, దాన్ని ఎలా గెలవాలో చెప్తాడు. రెండోది, యేసుక్రీస్తు ప్రభుల వారి శిక్షణలో నువ్వు ఆరితేరాలంటాడు. ఈ రెండు మాటలు మనకి చాలా స్పష్టంగా నేర్పిస్తాడు. అందుకనే విశ్వాస జీవితం ఎలా గెలవాలంటే, ఇదిగో నీ వెనుక ఎంతమంది సాక్షి సమూహము మేఘం వల్ల నిన్ను ఆవరించారు. మోషే జీవితం చూడు, అబ్రహాం జీవితం చూడు, నోవహు జీవితం చూడు, ఏబేలు జీవితం చూడు, దావీదు జీవితం చూడు. ఇవన్నీ జీవితాలను చూసి వారి విశ్వాసం ఎలా విజయాన్ని పొందారో, వారి విశ్వాస పరుగు ఎలా కడముట్టించారో తెలుసుకో, నేర్చుకో. వాటిని బట్టి నీ విశ్వాస పరుగు ఎలా పరిగెడతావంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని, ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచుచు నీ ముందుంచబడిన ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టమంటాడు. అంటే
విశ్వాస జీవితం అనేది ఒక పరుగు పందెంతో పోలుస్తాడు. ఇది పరిగెత్తాలి, గెలవాలి అని అంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు ఎప్పుడైనా పరుగు పందెంలో పరిగెత్తేవాడిని చూసారా? పరుగు పందెంలో ఎప్పుడైనా పరిగెత్తేవాడిని చూసారా? ఈ గొప్ప మేఘము, సాక్షుల మేఘం మనల్ని ఆవరించింది. వారు ఎలా పరిగెత్తారు చూడు. ఏమండి, అబ్రహాముకి కష్టాలు లేవంటారా? అబ్రహాముకి కన్నీరు రాలేదంటారా? అబ్రహాము అనారోగ్యం పాలవ్వలేదంటారా? చెప్పండి, మీకున్నవా అబ్రహాముకు ఉండవు అంటారా? అబ్రహాం ఏడ్చుండడు అంటారా? అబ్రహాంకి 100 సంవత్సరాల వరకు పిల్లలే లేరు. ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు అబ్రహాము శారాలు ఏడ్చుండొచ్చు? ఒకసారి ఆలోచన చేయండి. కన్నీరు కార్చుండొచ్చు, దేవుడికి పడి మొరపెట్టుండొచ్చు. అబ్రహాము శారాలకి ఆస్తి ఉంది, సేవకులు ఉన్నారు, సమస్తం ఉంది. వారు ఏది కావాలంటే అది వారి కాళ్ళ దగ్గరికి వచ్చేంత ఆస్తి ఉంది. అయినా కూడా లోటు ఏంటంటే అబ్రహాముకి శారాకి పిల్లలు లేరు. మరి 100 ఏళ్ల వరకు కుమారుడే పుట్టలేదు, ఇస్సాకు పుట్టే లేదు. మరి 100 ఏళ్ళు అబ్రహాము శారాలు ఎన్ని రాత్రులు ఏడ్చి ఉండాలి? వారికి కష్టాలు లేవా? వారికి కన్నీరు రాదా? వారికి బాధలు లేవా అంటే వారు మనలాంటి వారే. అందుకని అన్ని అనుభవించారు. అందుకనే ఇక్కడ ఎపిల్ గ్రంథకర్త ఏమంటాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించింది. వారి జీవితాలను చూడండి ఒకసారి, వారి జీవితాలని చూడండి. దావీదుని చూడండి, ప్రాణభయంతో పరుగులాడుతున్నాడు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి గుప్పిట్లో పెట్టుకున్నాడు ప్రాణాలని. గుహల్లో, కొండల్లో, గుట్టల్లో ఎక్కడ పడితే అక్కడ దాక్కున్నాడు. అందుకే వారిని చూసి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి భారమును విడిచిపెట్టి అంటాడు. అందుకే అక్కడ ఏమని అంటున్నాడు? ప్రతి భారము, బరువుని. అంటే మీరు విశ్వాస రంగంలో పరిగెత్తేవాడిని ఎప్పుడైనా చూడండి, పరుగు పందెంలో పరిగెత్తేవాడిని చూస్తే, మీరు రన్నింగ్ రేసెస్ చూసారు ఎప్పుడైనా టీవీల్లో కానీ బయట కానీ? పరిగెత్తేవాడు ఎలాంటి బట్టలు వేసుకుంటాడండి? పరిగెత్తేవాడు ఎలాంటి బట్టలు వేసుకుంటాడు? పరిగెత్తేవాడు ఊరెళ్ళడానికి వెళ్ళినట్లుగా ఒక బ్యాగ్ భుజాన్ని వేసుకొని, ఒక 2 బ్యాగులు చేతితో పట్టుకొని పరిగెడతాడు ఎవడైనా పరిగెట్టేవాడు? లేకపోతే పెళ్లి వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరించుకొని పరిగెడతారా? వాడు ఏం చేస్తాడు? పరుగు పందెంలో విజయం సాధించడానికి వీలున్నంత తన శరీరం మీద ఉన్న బరువు అంతటిని దించేసుకుంటాడు. అవునా? ఆఖరికి బట్టలు కూడా మితంగా వేసుకుంటాడు, ప్యాంటు కూడా వేసుకోడాడు. అంటే వీలున్నంత వరకు పరిగెత్తడానికి సులువుగా ఉండే బట్టలు ధరిస్తాడు. బరువు ఏది పట్టుకోడు. వాచ్లు, కలజోళ్ళు అలాంటివి పెట్టుకొని పరిగెత్తరు. ఎందుకంటే పరుగు పందెంలో వారి గమ్యం ఏంటి? బహుమానం గెలవాలి. ఆ బహుమానం కోసం తన మీద ఉన్న బరువు అంతా తీసేసుకొని పరిగెత్తడానికి, సులువుగా పరిగెత్తడానికి తన బరువు అంతా దించేసుకుంటాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకు అడ్డొచ్చే అలవాట్లు కానివ్వండి, అడ్డొచ్చే బంధాలు కానివ్వండి, అడ్డొచ్చేది ఏదైనా కూడా మనం వదిలేసుకోవాలి. అంటే ప్రతి భారమును, అందుకని అక్కడ ఏమంటున్నాడు? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి. ప్రతి భారాన్ని వదిలేసుకోవాలి, దించేసుకోవాలి. లేనిపోని బరువులు కొంతమంది ఉంటారు కదా, ఏదో రోడ్డు మీద గాలికి ఎగిరిపోయిన కంపనేమో తగిలించుకున్నట్టు ఉంటుంది కొంతమంది కదా. ఏమీ లేదు, వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, కానీ పక్కింట్లో గొడవను ఆడొచ్చి నెత్తి మీద వేసుకుంటాడు కదా. ఆడొచ్చి నెత్తి మీద వేసుకుని ఆ గొడవని తన గొడవలో తెచ్చుకుంటాడు. ఇలాంటి అనవసరమైన గొడవలు, అనవసరమైన పనికిరాని విషయాలన్నీ కూడా మోయకూడదట. మనం విశ్వాస జీవితంలో పరిగెత్తాలి, ముందుకెళ్ళాలి అని అంటే. అందుకని మనం గమనించాలి, తిమోతికి అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాటను నేర్పిస్తాడు. తిమోతికి 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.
పనికి రాని వాటన్నిటిలో చిక్కుకోడు ఎవడు కూడా. దేవుడు నిన్ను పిలిచాడు కనుక దేవుడికి సంతోషం కలుగునట్లు నీ మీద ఉన్న అనవసరమైన భారాన్ని అంతటిని దించేసుకో. ఈ జీవన వ్యాపారాల్లో, ఈ లోక సంబంధమైన ఉచ్చుల్లో చిక్కుకోకు అని తిమోతిని హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అలాగే ఈరోజు ఎబ్రీ గ్రంథకర్త కూడా మనకు నేర్పుతున్నాడు ఏంటంటే, అనవసరమైన బరువుని మీద ఎత్తుకోకు. నీ విశ్వాస జీవితము, విశ్వాస పరుగు, విశ్వాస నడక వెనకబడిపోతావు, పడిపోతావు. బరువు ఎక్కువైపోతే కొన్నిసార్లు పరిగెత్తినప్పుడు పడిపోతుంటారు చూసారా, అలా పడిపోతావు. అందుకనే నీ మీద ఉన్న అనవసర బరువు తీసే. రెండోది, చిక్కులు పెట్టే పాపము. మీరు ఎలాంటిదంటే పాపము, నీకు ఎప్పుడైనా తాడు చిక్కులు పడతా? పెద్ద తాడు ఎప్పుడైనా చిక్కులు పడతా? తాడు కంటే దారం ఎక్కువ చిక్కులు పడుతుంది, అవునా? తాడు కంటే దారం ఎక్కువ చిక్కులు పడుతుంది. తాడు నువ్వు చిక్కులు పడినా వెంటనే తీయొచ్చు, కానీ దారాన్ని చిక్కులు పడితే చాలా సమయం పడుతుంది. అంటే పాపము అలాంటిది అనమాట. పాపము అలాంటిది. అందుకని పాపము సులువుగా చిక్కులు పెడుతుందట. తాడు తొందరగా చిక్కులు పడదు, కానీ దారం చిక్కులు పడుతుంది. అందుకనే ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టే దారం వంటిది పాపం. వెంటనే నిన్ను చిక్కుల్లో పడేస్తుంది, వెంటనే నిన్ను పాపంలో పడేస్తుంది, వెంటనే నువ్వు లేవకుండా చేస్తుంది. చిక్కులేంటి, పరిగెత్తేవాడికి తాడు అడ్డుపడింది అనుకోండి, పరిగెత్తేవాడి కాళ్ళకు అడ్డుపడింది అనుకోండి, వాడు ఏం చేయగలడు? పరిగెత్తగలరా? వెంటనే పడిపోతాడు, లేవలేడు. లేవటానికి సమయం పడుతుంది. ఈలోపు విశ్వాస పరుగు పందెం ముగిసిపోతుంది. అందుకే పాపంలో పడకూడదు. పాపము సులువుగా చిక్కులు పెడుతుందట, లేవకుండా చేస్తుంది, పరిగెత్తకుండా చేస్తుంది, పడిపోయేలా చేస్తుంది, గమ్యం చేరకుండా ఆపేస్తుంది, సమయం కూడా మించిపోతుంది. అందుకని ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలట? ఒప్పుకోవాలి. కన్ఫెసింగ్ యువర్ సిన్స్. నీ పాపాలను నువ్వు దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము మీరేం చేయాలట? పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిజం పొందాలి. అప్పుడు నీ విశ్వాస పరుగు ముందుకెళ్తుంది. అయితే ఇదంతా ఎలా చేయాలట? విశ్వాసానికి కర్త ఒకడు ఉన్నాడు. విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. అదే అంటారు కదా, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు చూడాలి. అంటే గమ్యమేది? పరుగు పందెంవాడు. పరుగు పందెంలో పరిగెత్తేవాడు దేన్ని చూస్తాడు? బహుమానం, వచ్చే బహుమానం మీద దృష్టి పెట్టి పరిగెడతాడు, అవునా? పరిగెత్తేవాడు వచ్చే బహుమానం మీద దృష్టి పెట్టి పరిగెడతాడు, వారి మీద వీరి మీద కాదు. ఇప్పుడు పరిగెత్తే వారిని చాలా మంది చూస్తారా లేదా? గ్రౌండ్లో పరుగు పందాలు అవుతున్నాయండి. గ్రౌండ్లో అందరూ గ్యాలరీలో కూర్చొని చూస్తారో చూడరా? ఎవరెవరు చూస్తున్నారని చూసుకుంటూ పరిగెడతారు. ఎవడైనా పరుగు పందాల్లో నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవడు ఫోటో తీస్తున్నాడు అని అందరినీ పరిశీలించుకుని ఎవడు పరిగెత్తడు. ఎంతమంది చూసినా వాడి గమ్యం ఒకటే, ఏంటది? బహుమానం అనే గమ్యాన్ని పరిగెత్తాలని చూస్తాడు. ఆ గమ్యం చేరాలని, బహుమానం పొందాలని ప్రయాసతో పరిగెడతాడు. వెనక్కి ముందుకి పక్కకి ఎటువైపు తిరగక ఆ ముందుకే చూసుకుంటూ పరిగెడతాడు కదా. అందుకని యేసుప్రభువు వారు కూడా అంటాడు, నా గట్టి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కానే కాడు. మా అందరిలో చాలా మంది వ్యవసాయ పనులు చేస్తూ ఉంటాం. ఈ వ్యవసాయ పనులు చేసేటప్పుడు మనం నాగటి దున్నుతాం. దున్నేటప్పుడు నాగటిని దింపి దున్నటానికి మొదలుపెట్టిన తర్వాత అటు ఇటు తిరగం మనం. ఎందుకంటే ఆ నాగటి యొక్క కొక్కి భూమిలో గుచ్చుకొని కరెక్ట్గా దున్నుతుందా లేదా అని చూడటానికి సరిపోతుంది మనకి. వెనక్కి తిరిగితే ఎటో పోతుంది కదా. అలాగా ఖచ్చితంగా మనము ముందుకే చూడాలి. ముందుకేనంటే గమ్యం వైపే చూడాలి, గమ్యస్థానం వైపే చూడాలి. ఉంచబడిన ఫలము కోసం, బహుమానం కోసమే పరిగెత్తాలి, అటు ఇటు తిరగకూడదు. అలా తిరిగితే పడిపోతాం. అయితే మనం చూడవలసిన బహుమానము, మనం చూడవలసిన గమ్యం ఎవరట? యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఆయన చూస్తే ఆయన విశ్వాసానికి కర్త, అనగా విశ్వాసానికి మూలం ఆయనే. మనకు విశ్వాసం కలగటానికి మూలం ఆయనే. అలాగే ఆయన కొనసాగిస్తాడు. అంటే మన పరుగులో ఆయన తోడు ఉంటాడు. పడిపోతే లేవనెత్తుతాడు, మరలా పరిగెత్తేలా చేస్తాడు, గమ్యం చేరుస్తాడు. అందుకు ఆయన్ని చూడాలి. మనుషులు చూసేవా? ఎవడైనా చూసి వాడిని బట్టి నువ్వేం చేసి, వాడిని బట్టి నువ్వు ఏదో చేద్దామని, ఏదో గెలుద్దామని అనుకుంటే వాడు ఎప్పుడు పడిపోతారో అప్పుడు నువ్వు పడిపోతావు. మనుషులందరూ సర్వసాధారణంగా పడిపోతారు. నీతిమంతుడే పడిపోతాడు, 7 మార్లు పడిపోతాడు నీతిమంతుడు. అలాంటిది మనుషులు ఎవడు కూడా నిలవబడి గెలిచే అవకాశం లేదు. కాబట్టి నువ్వు చూడవలసింది ఎవరినట? యేసుక్రీస్తు ప్రభువు వారిని. ఎందుకంటే ఆయనే నీకు ఒక మంచి మాదిరి నుంచి వెళ్ళాడు కాబట్టి ఆ మాదిరిని వెంబడించి నువ్వు గమ్యం చేరగలవు, మనుషుల్ని కాదు. మనుషుల్ని చూసి మనం గమ్యం చేరలేము. అందుకే గుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల ఇద్దరు కూడా గుట్టలో పడతారని దేవుడు తెలియజేశాడు. అందుకే మనుషుల్ని బట్టి నువ్వు నడవకూడదు. విశ్వాస జీవితంలో
నువ్వు క్రీస్తు వైపు చూసి ఒంటరి ప్రయాణమైనా సరే ఒంటరిగానే వెళ్ళాలి. అందుకే ఎప్పుడైనా చూడండి, విశ్వాస జీవితం అనేది ఎలాంటిదంట? విశ్వాస జీవితం అనేది స్పీడ్ రన్నింగ్ కాదు, స్ప్రింట్ కాదు, ఇట్ ఈస్ ఏ మారథాన్. మారథాన్ అంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి కొంత దూరం పరిగెడతారు, కొంత దూరం నడుస్తారు, కొంత దూరం నెమ్మదిగా అడుగులు వేస్తారు, కొంత దూరం మధ్యలో విశ్రాంతి తీసుకొని నీళ్లు తాగుతారు. అలాగా మ్యారథాన్ని పూర్తి చేస్తారు. అంటే ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లో ప్రయాణం ఉంటుంది మ్యారథాన్ అంటే. రన్నింగ్ అంటే 100 మీటర్లు 200 మీటర్లు ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు కాబట్టి వెంటనే పరిగెడతారు. అది కాదట క్రైస్తవ జీవితం అంటే. ఎలాంటిదట? ఒక రోజులోనో లేకపోతే ఒక నెలలోనో అయిపోయేది కాదట. జీవిత పర్యంతము పరిగెత్తాల్సిందే. కాబట్టి మనం నెమ్మదిగా అయినా ఓపిక అంటాడు. అందుకే ఓపిక అవసరం. ఈ రోజు పరిగెట్టేస్తే సరిపోదు. ఈ రోజు ఆలయంలోకి వచ్చి ఆరాధనలు చేసేసి పాటలు పాడేసి దేవుడికి మొర్ర పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతే అయిపోదు. రేపు కూడా ఇలాగే ఉండాలి. అది దీని యొక్క ఉద్దేశం. రేపే కాదు, చచ్చేదాకా ఇలాగే ఉండాలి. అది విశ్వాస జీవితం అని అంటే, విశ్వాస ప్రయాణం అంటే, విశ్వాస పరుగు పందెం అంటే అది. అందుకే ఓపికతో నెమ్మదిగా వెళ్ళాలంట. ఎవరి వైపు చూస్తూ? క్రీస్తు వైపు చూస్తూ. అది లేకపోతే మనం గెలవలేము. ఎందుకంటే మనుషుల వైపు చూసినా, లోకం వైపు చూసినా, వస్తువుల వైపు చూసినా పడిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ లేవలేము. పడిపోతే సులువుగా చిక్కులు పెట్టే పాపం మనల్ని చుట్టుకుంటుంది. అలాగే లోక సంబంధమైన అనవసరమైన భాగాలు ఎత్తుకుంటే మనం పరిగెత్తలేం, పడిపోతాం. అందుకే ఓపికతో క్రీస్తు వైపు చూసి నీ గమ్యాన్ని చేరాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యేసు ప్రభువుని చూడంటాడు. ఆయన ఏం చేశాడంట? ఆయన శ్రమలు అనుభవించి రాబోతున్న బహుమానాన్ని మనకు అందించడానికి ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు కదా. ఆయన ఎన్నో శ్రమలను అనుభవించి ఆయన మనకి దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మనకు విజయాన్ని ఇచ్చాడు. అందుకనే నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. శిక్ష అంటే ఏంటి? శిక్ష అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్, ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్. అంటే శిక్షణ ఇది. శిక్షణ ఏ శిక్షణ చూడండి. ఆర్మీ శిక్షణకి వెళ్ళండి, నేవీ శిక్షణకి వెళ్ళండి, ఎయిర్ ఫోర్స్ శిక్షణకి వెళ్ళండి. ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. మొదట్లో అయితే వద్దనుకుంటారు చాలా మంది. ఎందుకు అంత కష్టం అని అంటే, నిన్ను సంపూర్ణమైన వ్యక్తిగా మార్చాలి. శిక్షణ అంటే, శిక్షణ యొక్క ఉద్దేశం అది. ఇక్కడ శిక్ష అని మాట రాయబడింది కదా. చూడండి ఒకసారి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను శిక్ష అంటే శిక్షణ అని అర్థం. ఎందుకంటే శిక్ష అంటే, ఇప్పుడు దేవుడు శిక్ష వేయాలనుకుంటే నిన్ను ఒక క్షణంలో భూమి నుంచి లేపచ్చు, అంతేనా? నిన్ను మాయం చేయాలి, నాశనం చేయాలనుకుంటే ఎంతసేపు? కానీ నిన్ను శిక్షిస్తున్నాడంటే అది శిక్షణగా తీసుకో. శిక్షణగా తీసుకో. దాంట్లోంచి ఒక పాఠం నేర్చుకో. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నేర్చుకో ఆ శిక్షలో నుంచి. అందుకే ప్రభు యొక్క శిక్షను తృణీకరించొద్దు, తప్పు చేయొద్దు. అలాగే ఆయన గద్దించినప్పుడు విసుక్కోవద్దు. ఆయన అధికారానికి ఒప్పుకో. సామెతల గ్రంథంలో కూడా అదే మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించొద్దు, ఆయన గద్దింపుకు విసుకొద్దు. తర్వాత చదవండి. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. గమనించరా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు. ఒకవేళ మనల్ని ద్వేషించాడు అనుకోండి, మనం భూమి మీద ఉండడం కూడా ఒక్క క్షణం కూడా ఉండవు. వెంటనే దేవుడు మనల్ని నాశనం వైపు నడిపిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక శిక్షిస్తున్నాడు. నీకు కలిగిన శిక్షణ బట్టో, లేకపోతే ఉపద్రవాన్ని బట్టో, బాధను బట్టో మీరు జ్ఞాపకం చేసుకుంటే దాంట్లో నుంచి ఒక పాఠం దేవుడు నీకు నేర్పుతాడు. అది నేర్చుకో. అది శిక్షణ. అది శిక్ష కాదు. కాబట్టి ఆ శిక్షణను నువ్వు ఎప్పుడు కూడా తృణీకరించొద్దు. ఆయన గద్దింపును ఎప్పుడు కూడా విసుక్కోవద్దు. ఎందుకంటే యెహోవా తాను ప్రేమించిన వారు, తండ్రి తన కుమారుడిని ప్రేమిస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు. బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి కనుక, అలాగే తండ్రి ఎలాగైతే కుమారుడిని గద్దిస్తాడో, హెచ్చరిస్తాడో, శిక్షిస్తాడో, అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అది శిక్షణగా తీసుకొని నువ్వు కొత్తగా మారాలి, సంపూర్ణంగా మారాలి, రాటు తేలాలి. బంగారం కూడా మట్టిలో ఉన్నంత వరకు ఎవడు గుర్తించడు. కానీ అది అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడే విలువైన బంగారంగా, సువర్ణముగా బయటకు వస్తుంది. అలాగే నిన్ను కూడా ఇబ్బందులు గుండా, శ్రమల గుండా, కన్నీటి గుండా, శిక్ష గుండా నడిపిస్తాడు. అప్పుడు నువ్వు సంపూర్ణమైన విశ్వాసిగా మారుతావు. దేవుని మాదిరి వలె నువ్వు మారుతావు. దేవుని మాదిరిని బట్టి నువ్వు దేవుని వలె, ఆయన క్రీస్తు యేసును కలిగి నీ మనసు మీరు కలిగి ఉండు అని లేఖనం చెప్పినట్లుగా మీరు కూడా ఆయన వలె మారుతారు.
ఆయన వల్లే మారుతారు. అలాగే నువ్వు మారాలని దేవుడు ఏం చేస్తాడట, డిసిప్లిన్ చేస్తాడు, అంటే శిక్షణ ఇస్తాడు. అందుకే ఈ హెబ్రీ పత్రిక ఏం నేర్పుతుందట, విశ్వాస పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలో నీ ముందున్న విశ్వాసుల్ని, తండ్రులను చూడు, పూర్వీకులను చూడు. అబ్రహాము అలాగే మోషే వంటి పూర్వీకులను చూసి వారి జీవితాన్ని బట్టి నేర్చుకో. అలాగే దేవుని శిక్షణ ఎప్పుడు కూడా శిక్షణగా తీసుకొని మంచి క్రమశిక్షణ నేర్చుకో. అది నీకు విజయాన్ని ఇస్తుంది. అలా ఉండాలి అని అంటే, ఆ విజయాన్ని పొందాలి అని అంటే, పరుగు పందెం ముగించాలంటే ఏం కావాలట, నీతో నీ దేవుడు ఉండాలి. నీ దేవుడు ఉండాలంటే నీ దేవుడిని నువ్వు ముందు ఆహ్వానించాలి. నీ ఇంటికి రమ్మని, నీ హృదయంలోకి రమ్మని ఉండాలి. నీ హృదయంలో రాజు ఆయన అయ్యి ఉండాలి. రాజుగా ఆయన నీ హృదయంలో ఉండాలా, నీ ఇంట్లో ఉండాలా, నీ కుటుంబంలో ఉండాలా, నీ జీవితంలో ఉండాలా, నీ సంఘంలో ఉండాలా. అప్పుడు ఆయన పరిపాలన కింద నువ్వు ఉంటావు. అప్పుడు ఆయన నిన్ను శిక్షించి, అనగా మంచి శిక్షణలో, క్రమశిక్షణలో నడిపిస్తాడు, విశ్వాస పరుగు ముగిస్తాడు. పౌలు అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు. పౌలుకి కష్టాలు లేవా? పౌలుకి ఒక రోగం ఉంది. రోగం తీయమని దేవుడిని అడిగితే ఏమన్నాడు, నా కృప నీకు చాలు, అది ఉండాలి నీ జీవితంలో అన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక లోటు ఉంటుంది, నీ జీవితంలో బాధ ఉంటుంది, నీ జీవితంలో కష్టం ఉంటుంది. అది నీకు ఉంచే నిన్ను రాటు తేలుస్తాడు దేవుడు. అది ఉంది కాబట్టి నువ్వు పడిపోకూడదు, అది ఉంది కాబట్టి వెనుదిరిగిపోకూడదు. అందుకనే ఈ సాక్షుల సమూహాన్ని, మేఘాన్ని చూడు. వారు కూడా ఏదో ఒక లోటుపాట్లు అనుభవించిన వాళ్ళే, వాళ్ళు కూడా కష్టాలు దాటొచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా కన్నీటిని చూసిన వాళ్ళే. సుఖంగా సంతోషంగా నా జీవితం ముగిసిపోవాలని కోరుకుంటే అది నిన్ను దేవునికి పాత్రుని చేయదు. ఏమండి, ఇప్పుడు నిజంగా మరణం దగ్గరికి వచ్చిందనుకోండి, మనం ఎలాగా చనిపోవాలని కోరుకుంటాం చెప్పండి? ఎలా చనిపోవాలని కోరుకుంటాం? చాలామంది ఏమంటారు తెలుసా, రాత్రి పడుకుని పొద్దున్న లేకుండా మంచం మీద చచ్చిపోయినాడు మంచి చావు కదా. మంచి చావుని ఎవరు చెప్పాడు? బైబిల్ ఎక్కడ రాసిందా? మరి బైబిల్లో యేసుప్రభువుతో సహా శిష్యులు, ఆదిమ సంఘ క్రైస్తవులు ఎవరు కూడా మంచమే పడుకొని చచ్చిపోలేదు. మరి చచ్చిపోయారు అలాగా? మంచమే పడుకుని ఎవరు చచ్చిపోలేదు. మరి అలాగని నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నా చావు వెళ్ళాలంటే ఒక లారీ గుద్దేసి 4 ముక్కలు అయిపోయి అలా చచ్చిపోలేని ఎవడో కోరుకుంటాడా? మరి ఎలాగా? ఏది మంచి కడముట్టింపు అంటే ఏది అంటే, ఇదిగో పౌలు తన శరీరంలో ముళ్ళు పెట్టుకుని కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మాట చొప్పున నడిచాడు. అందుకే మంచి పోరాటం పోరాడని అన్నాడు. మంచి పోరాటం పోరాడిన వాడు ఎలా చనిపోయినా మంచి చావేది. అర్థమైందా? మంచి పోరాటం పోరాడిన వాడు ఎలా చనిపోయినా మంచి చావేది. కాబట్టి గమనించాలి, మనము మన పరుగు కడముట్టించాలంటే మంచి పోరాటం పోరాడాలి. అందుకే పౌలు అంటాడు, నేను పోరాడేది గాలి కొట్టినట్టు పోరాడట్లేదు, నేను గమ్యం తెలిసే పోరాడుతున్నాను, గురి తెలిసే పోరాడుతున్నాను, నా బహుమానం ఏంటో నాకు తెలిసే పోరాడుతున్నాను. నా కోసం జీవకిరీటం ఉంచబడింది అంటాడు పౌలు. నాకు రాబోయే ప్రాఫిట్ ఏంటో, లాభం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను మంచి పోరాటం పోరాడాను అంటాడు. ఈరోజు మీకు నిత్య జీవం అనే బహుమానం దేవుడు ఉంచాడు. అది నీకు తెలిసే నువ్వు పోరాడితే మంచి పోరాటం పోరాడతావు. అది తెలియక లోకంలో పడి, చిక్కులు పెట్టే పాపంలో పడి, అనవసరమైన బరువుల మీదకి ఎత్తుకుని నువ్వు పరిగెడుతున్నావు అంటే ఏదో ఒక రోజు విశ్వాస జీవితంలో పడిపోతావు, తిరిగి లేవలేవు. ఈలోపు సమయం అయిపోతుంది, ఈలోపు నీ జీవితకాలం అయిపోతుంది. అందుకనే విశ్వాస జీవితం ఎలా పరిగెత్తాలో హెబ్రీ గ్రంథకర్త నేర్పుతాడు. చివరిగా సువార్త పాఠ్యభాగంలో మనం గమనించినట్లయితే, సువార్త పాఠ్యభాగంలో మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో ఒక స్త్రీ, యేసుప్రభువారు పరిసయ్యుడైన సీమోను ఇంట్లో విందులో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ, పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడి ఉంది. యోహాను సువార్తలో అయితే మార్తా అని రాయబడి ఉంది. లాజరు సోదరి, లాజరు యొక్క సోదరి అక్క. ఆమె ఒక అచ్చజటామాంసి అత్తరబుడ్డి, 1.5 ఎత్తున్న అత్తరబుడ్డిని తీసుకొచ్చింది. యేసుప్రభువారు ఆ విందులో ఉంటుండగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు పిలవకుండానే, ఎవరు ఆహ్వానించకుండానే వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పోసేసి, అది పగలగొట్టి ఆయన పాదాల మీద పోసేసి, ఆయన పాదాలను తల వెంట్రుకలతో తుడుస్తూ, కన్నీరు కారుస్తూ, ఆ కన్నీరు కాళ్ళ మీద పడితే ఆ కన్నీరు తొడవటానికి తల వెంట్రుకలు తుడుస్తూ ఆ పాదాల దగ్గర కూర్చుంది. ఈ సంఘటన ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సంపూర్ణమైన సమర్పణ నిజమైన ఆరాధన. సంపూర్ణమైన సమర్పణ నిజమైన ఆరాధన.
దేవుడిని నీ జీవితంలోకి ఆహ్వానించాక, దేవుడిని నీ జీవితంలో రాజుని చేశాక ఆయన ఎలా చూడాలట? నువ్వు ఎలా చూడాలంటే సంపూర్ణమైన సమర్పణ, నిన్ను నీవు సమర్పించుకోవాలి. అలాగే నిజమైన ఆరాధన చెయ్యాలి, నిజమైన ఆరాధన చెయ్యాలి. ఆమె ఏం చేసింది? సంపూర్ణంగా సబ్మిట్ హెర్సెల్ఫ్ టు ద గాడ్. దేవునికి తను తాను అప్పగించేసుకుంది. అప్పగించుకోవడం అంటే ఏంటో తెలుసా? వాస్తవానికి అధికారుల దగ్గర, రాజుల దగ్గర చాలా మంది వంగుతారు. వంగడం అంటే నేను నీకు విధేయుడిని అని చెప్పడం. అదే పాదాల దగ్గర కూర్చున్నారు అనుకోండి, పాదాల దగ్గర కూర్చుంటే నేను నీకు నన్ను అప్పగించేసుకున్నాను అని అర్థం. అందుకే తెలంగాణలో చాలా మంది దగ్గర మనం వింటుంటాం ఒక మాట, నేను నీ బాంచన్ దొర అంటాం కదా. వాస్తవానికి బాంచన్ కాదు, బానిసన్ దొర, నేను నీ బానిసన్. అర్థమైందా? అంటే బానిస అంటే ఏంటి? నీ పాదాల దగ్గర పడి ఉంటా, నీ చెప్పు లెక్క ఉంటా అని చెప్పడం. అంటే ఇప్పుడు యేసు ప్రభువు దగ్గర పాదాల దగ్గర ఈమె కూర్చున్న దానికి అర్థం ఏంటంటే ఐఎమ్ యువర్స్, టోటల్లీ ఐఎమ్ యువర్స్, నేను నీ సొంతం, నేను నీ సొత్తు, నీ బానిసని, నీ కాళ్ళ దగ్గర నేను పడి ఉంటా, ఈ స్థానం ఈ చాలు నాకు అని చెప్పటం. అది కంప్లీట్ సబ్మిషన్కి గుర్తు. అర్థమైందా? నిన్ను పూర్తిగా సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. ఆమె చేసింది ఆ పని. రెండోది ఆరాధించడం. ఎలా ఆరాధించారు? ప్రేమతో. ఎంత ప్రేమ ఉండాలి? అచ్చజటామాంసి అత్తరు బుట్టి సేరున్నర ఎత్తు 300 దేనారాల విలువని యోధా చెప్తాడు. ఇస్కరియోతు యోధా దీన్ని ఎందుకు 300 దేనారాలకు అమ్మి పేదలకు పంచవచ్చు కదా అని అంటాడు. అంటే ఇస్కరియోతు యోధా ఉద్దేశము వేరు. కానీ ఇప్పుడు ఈమె ఏం చేసిందో మనం ఆలోచన చేద్దాం. ఏం చేసింది? ఆ సేరున్నర బుట్టిని పగలగొట్టేసి ఆయన పాదాల మీద వేసింది. 300 దేనాలు అంట. ఒక దేనారు ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ చూస్తే ఒక కువైట్ దేనార్ ఎంత ఉందో తెలుసా? 308 రూపాయలు ఉంది. ఇప్పుడు రేట్ అయితే 308 రూపాయలు. ఈ రోజు రేటు నిన్నటి రేట్ అయితే 308 రూపాయలు. 300 దేనాలు అంటే ఇంచుమించు 92,000 రూపాయలు, 92,200 రూపాయలు చిల్లర వస్తుంది. అంటే ఇంత విలువైనది ఆమెకి ఏమనిపించిందంటే ఇది ఎందుకు పనికిరాదు యేసు ప్రభువు దగ్గర, పోతే పోయిందని చెప్పి పగలగొట్టి ఆయన పాదాల మీద పోసింది. అంటే దేవునితో పోల్చుకుంటే నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. దావీదు భక్తుడు అంటాడు కదా, నీవు నాకుండగా లోకంలోది ఏది నాకు అక్కర్లేదు అంటాడు కదా. అలాగా ఆమె నిజమైన ఆరాధన చేసింది. ఆయన ఎదుటిన్నప్పుడు, దేవుడి దగ్గర ఉన్నప్పుడు లోకంలో ఏది నాకు జ్ఞాపకం రాదు, ఏది నాకు గుర్తురాదు, ఏది నాకు అక్కర్లేదు. అది నిజమైన ఆరాధన. మనం ఇక్కడ ఆరాధన చేస్తాం, మాస్టర్ గారు ఆరాధన చేస్తుంటే మన ఆలోచనలు ఇటు వెళ్ళిపోతుంటాయి. ఏం పాడుతుంటామో తెలియదు మనకి కదా, ఏం పాడుతుంటామో తెలియదు. ఇప్పుడు చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఉదయం ఏమో పులిహార టిఫిన్ పెట్టారు, ఇప్పుడు ఆరాధన అయిపోయి పలహారం ఏమిస్తారో కదా, అలా కూడా ఆలోచిస్తారు కొంతమంది. ముందే తీసేసుకోవాలి, తర్వాత అయిపోతేమో. ఎవరు నవ్వుతున్నారు? అంటే అలాంటి ఆలోచనల్లో ఉండకూడదు. మనం లోక సంబంధమైన ఆలోచనలు రాకూడదట. ఆరాధనలో ఆమె ఏమనుకుంది? చుట్టూ ఎంతమంది విందంటే ఎలా ఉంటారు? విందంటే ఆహ్వానించబడిన అందరూ ఉంటారు, గుంపులుగా. అందరినీ వాడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో అనుకోలే. ఆమె డైరెక్ట్గా పాదాల దగ్గర కూర్చునిపోయింది. ఆ విలువైన బుద్ధిని పగలగొట్టి పాదాల మీద పోసేసి ఆ పాదాలను ముద్దాడుతుంది, కన్నీరు కారుస్తుంది. ఆ కన్నీరు పాదాల మీద పడుతుంటే తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఎంత నిజమైన ఆరాధన చూడండి. అందుకనే యోధా గద్దిస్తే ఆమెని యేసు ప్రభువు యోధాను గద్దించాడు కదా. ఆమె విలువైన కార్యం చేసింది. ఆమెను ఎందుకు తొందరపడుతున్నారు మీరు? ఆమె నా సమాధి నిమిత్తం ఆమె కార్యాన్ని చేసింది. దేవుణ్ణి మనము ఆహ్వానించడమే కాదు, తగిన విలువ గౌరవం ఇవ్వాలి. మన జీవితంలో పిలవడం కాదు, పిలిచాక తగిన విలువ ఇవ్వాలి. సీమోను పేతురు పిలిచాడు ఇంటికి విందుకి, కానీ కాలు కూడా నీళ్ళు ఇవ్వాల. యోహాను సువార్తలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఆయన వస్తే నీవు నాకు నీళ్ళు ఇలే, నీవు నన్ను ముద్దు పెట్టలా, నా తల మీద నూనె పోయిలే అని యేసు ప్రభువు అని చెప్తాడు సీమోను పేతురుతో. నువ్వేమి చేయలే, ఎందుకు పిలిచావు? మరి నీ గొప్ప కోసం పిలిచావు అంతే. 10 మంది చూసి సీమోను ఇంట్లో యేసు ప్రభువు ఉన్నాడు అనుకుంటారని గొప్ప కోసం చేసావు. చాలా మంది ఇలాంటి గొప్పల కోసం చేస్తుంటాం. మనం కూడా డొనేషన్లు ఇస్తుంటాం, చర్చిలకి పలహారాలు పెడుతుంటాం, కానుకలు ఇస్తుంటాం, లేకపోతే సంఘం ముందు అందరి ముందు డబ్బు కొట్టేలాగా గొప్ప కార్యాలు ఏదో చేసి పెడుతుంటాం. ఇవేవి దేవుడికి అక్కర్లా తెలుసా. నువ్వు ఆయన పిలిచావంటే ఆయనకి ఇవ్వవలసిన గౌరవంతో, మర్యాదతో, ప్రేమతో ఆరాధన చేయాలి నువ్వు. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకీ ఆయన ఉన్నది ఎక్కడ? సీమోన్ ఇంట్లో. కానీ ఆయన హృదయంలో ఉన్నది ఎవరు? ఈ పాపాత్ములాంటి స్త్రీ. అర్థమైందా నీకు? అందుకని ఆమెలాగా సంపూర్ణ సమర్పణతో నిజమైన ఆరాధన చేయి.
అందుకనే ఇస్కరియోతు యోధ ఏమంటున్నాడు, దీన్ని అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా, మంచి మాటే. కానీ యేసుప్రభువు అన్నాడు, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, ఎప్పుడైనా చేయొచ్చు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. కాబట్టి నాతో మీరు చేయవలసింది తప్పక చెయ్యండి. ఎందుకనంటే నిజమైన భక్తే నిజమైన సేవ చేయించగలదు. నిజమైన భక్తే నిజమైన సేవ చేయించగలదు. 300 దేనారాలు లెక్క లేకుండా ఆమె యేసుప్రభువు వారికి ఇచ్చిందంటే ఒక 10 దేనారాలు పేదలకు ఇవ్వదా? ఇవ్వదా? ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే దేవుని మీద ప్రేమతో, దేవుడు చెప్పాడంటే ఏదైనా చేస్తుంది. కానీ ఇస్కరియోతు అలా చేయడు, ఎందుకంటే అతనికి కావాల్సింది ధనమే. అందుకని 300 దేనారాలు అమ్మితే ఆ సంచిలో వేస్తే అందులోంచి కొంచెం సంపాదించుకోవచ్చని యోధ ఆశించాడు. లోకానికి విశ్వాసికి ఎంత తేడా ఉందో చూడండి. అందుకే సీమోన్ పేతురు ఇంట్లో కూర్చున్నా కూడా యేసుప్రభువు వారి హృదయంలో, యేసుప్రభువు వారి మనసులో ఎవరి మీద ప్రేమ ఉంది? ఈ పాపాత్మరాలని స్త్రీ మీదే ఉంది. అందుకే గమనించాలి, భక్తి ఉంటేనే సేవ చేయగలరు. ఆ భక్తి ఎలా ఉండాలంట? నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకునేలా, నిజమైన ఆరాధన దేవుడికి చేసేలా ఆ భక్తి ఉండాలి. అలా ఉండాలంటే నీ హృదయంలో క్రీస్తు ఉండాలి. నీ హృదయంలోనికి క్రీస్తు నువ్వు ఆహ్వానించాలి. అందుకే క్రీస్తుకి ఆహ్వానం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. యెరూషలేము పట్టణం ఎలాగైతే ఆయన ఆహ్వానించిందో, ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలోకి, నీ హృదయంలోనికి, నీ ఇంట్లోనికి, నీ సన్నిధిలోనికి, సంఘంలోనికి ఆయన్ని మనము హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. దానికి తగినట్లుగానే మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి. ఆయన మన రాజు అయితే ఆయన పరిపాలన కింద మనం వారసులం అవుతాం. ఆ పరిపాలన ఎలా ఉంటుందంటే నీతి న్యాయాలు ఉంటాయి, సంతోషం, ఆనందం ఉంటుంది. నిర్భయంగా గుండెల మీద చేయి వేసుకొని మనం జీవించవచ్చు ఆయన రాజ్యంలో. ఆ రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఆయన రాజుగా ఈరోజు మన జీవితాల్లోకి వచ్చాడు. వచ్చిన ఆయన్ని ఈ స్త్రీ వలె, ఈ మాత వలె, పాపాత్మురాలైన స్త్రీ వలె మనం కూడా సంపూర్ణ సమర్పణతో, నిజమైన ఆరాధనతో ఆయన్ను ఆరాధించి మనందరం కూడా ఆయన రాజ్య వారసులు అవుదాం. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇప్పించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండును గాక. దహన